మరి చిన్న ప్రార్థన చేసుకొని జ్ఞాన భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధులు మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈరోజు మాకు మీరు ఇచ్చినటువంటి ఐరస్ ప్రార్థన సహవాసంతో మేము తండ్రి మరి స్థలములో నడిపించుకుంటుండగా మీ కృప నీ కాపుదలను దయచేయండి. చదవబడినటువంటి జ్ఞాన భాగాలను నాకైతే రాదు ప్రభా, ఏం మాట్లాడాలో మీ యొక్క ఆదరణకర్తతో ఆయన పరిశుద్ధాత్మతో చక్కని మాటలను మాకు వినిపించి అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆహారముగా మాలో బలపరిచి మీ యొక్క గొప్ప ప్రేమను మా అందరిపై కూడా కుమరించమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. ఇంకా వచ్చేటకు సిద్ధపడుతున్నటువంటి మీ బిడ్డలను తోడుకుంటండి. నాయన ఉన్నటువంటి బిడ్డలకు అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణతో సూచక్రియను చూపించి మీరే ఘనత పొందుకోమని, ఈ మాటలన్నింటిలో కూడా మీరుండి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, ఇక్కడ మరి మనం చదువుకుంటున్నటువంటి ధ్యాన భాగాలు మనకు తెలియనటువంటి కాదు, అన్ని కూడా మనకి బాగా తెలిసినటువంటివే. అయినప్పటికి కూడా ఒక్కొక్క మాట దాని యొక్క భావం మారుతూనే ఉంటుంది, దాని యొక్క భావము మారుతూనే ఉంటుంది. మనం కీర్తనల గ్రంథం అంతా కూడా చదివి మళ్ళీ చదువుతూనే ఉంటున్నాం. కారణం ఏంటో తెలుసండి, ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరచబడాలి. అన్ని భద్రపరచబడకపోయినా కొన్ని అయినా మన హృదయాల్లో వెలిగించాలి ఆ మాటల వెలిగింపులో మనకు అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆదరణ ఉంది కనుక అటువంటి ఆదరణలు మనం పొందుకోవాలని దేవుని యొక్క కోరిక. ఇక్కడ మనం చదువుకుంటున్నాం 65వ కీర్తన 2వ మాట మనం చూసినట్లయితే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనటువంటి వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. దేవునికి మహిమకరముగా ప్రేరేపణగా మరి వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క ఏర్పాటే. అందరూ కూడా వచ్చినటువంటి దేవుని నామంలో వచ్చినటువంటి వారందరూ కూడా ధన్యతలు పొందుకుంటారు. కానీ మనకు కనబడవు ధన్యతలు, మనకు కనబడవు. కానీ ఇంకొక మాట నేను బాగా చెప్తున్నాను చూడండి, మనకు ఆ ధన్యతలు కానీ దీవెనలు కానీ ఆశీర్వాదములు కానీ కనబడవు, కానీ అవి మనల్ని సంతోషపరిచి నడిపిస్తాయి. సంతోషపరచడమే కాక నడిపిస్తాయి. అప్పుడు మనకు అర్థం అవుతుంది. నువ్వు ఇక్కడ దేవుని మాటలు బాగా విని లేచిన వెంటనే నీకు అదొక సంతోషం నీలో నుంచి ఆ దేవునిలో నుంచి ఒక సంతోషం నీలో దిగజారుతుంది, లేదంటే ఆవరిస్తుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత నీవు తృప్తి పొందుతున్నాము. మేలు కూడా కనబడవు, కానీ దేవుడు మేలు చేయకుండా విడిచిపెట్టినటువంటి దేవుడు మాత్రము అనే కాదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ మరి 5వ మాట చూస్తే, మాకు రక్షణకర్తమైన దేవా, మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి
ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుతున్నావు. మనకి ఉత్తరం ఇచ్చుతున్నాడు. ఎవరికైతే అశ్రద్ధగా ఉంటారో, ఎవరైతే ఇంకా దేవుని మాటలు ఆలకించడానికి నిరుత్సాహంగా ఉంటారో, దేవుడంట అవి భీకర మాటలుగా మనకు వినిపిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన చాలా భీకరమైనటువంటి వాడు, చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయనలో ప్రేమ అవుతుందో అంత కోపము కూడా ఉంది. కనుక ఇక్కడ మరి ధ్యాన భాగం చూద్దాం. ధ్యాన భాగంలో మనం చదువుకున్నటువంటి చక్కని మాటలు చక్కగా చదివారు. మరి నేను చదువుతాను, చూడండి. ఇదిగో ఒకప్పుడు ఎవరమ్మా? ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు. మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఎవరో తెలుసండి? ధర్మశాస్త్రం అంటే బైబిల్ కదా. ఉపదేశకుడు అంటే నాలాంటి వాడు చెప్పినటువంటి, అంటే అందులో సారాంశములైనటువంటి చాలా లోతైనటువంటి భావాలు తీసి దేవుని ప్రజలకు అర్థింపజేసినటువంటి వాడే ధర్మదేశం అంటే బోధించినటువంటి ఉపదేశము అంటే బోధన. అది దేవుని యొక్క సారమైనటువంటి మాటలను బోధించేవాడే ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నవ్వుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుతూ అడిగాను. ఎవరిని శోధించాడండి? యేసు ప్రభువుని శోధించుతూ అడుగుతున్నాడు. ఎవరండి అడుగుతున్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకుడే. ధర్మశాస్త్ర ఉపదేశకుడి కంట ఆయన్ని శోధించినటువంటి వాడు మొదట ఎవడండి? సాతాను. 40 రోజుల తర్వాత శోధించాడు కదా, భయంకరంగా శోధించాడు. ఈడిలో ఉండబట్టే ఈ శోధన. ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఈ ఉపదేశకుడిలో ఆ శోధకుడు ఉన్నాడు కనుక యేసు ప్రభుని ఇక్కడ కూడా శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడంటే, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చేయాలి అని యేసు ప్రభువును, అంటే యేసు ప్రభు అంటే ఎవరండి? దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి మహాశక్తిమంతుడు. అటువంటి శక్తిమంతుడిని వీడు శోధిస్తున్నాడండి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈయన శోధిస్తున్నాడు. శోధిస్తూ అడుగుతున్నాడు. దేవుణ్ణి శోధించగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందా? సాతానంగా తొక్కేశాడు. ఆయన తొక్కేశాడు. సాతాను తలను కాళ్ళతో తొక్కి ఎదిరించి వెళ్ళిపోయాడు. ఓ సాతానా, పో నా దగ్గర నుంచి అని ఆయన సాతాన్ని ఎదిరించాడు. చివరికి ఆయన ప్రాణం పెట్టి, కారణం ఏంటో తెలుసండి? ఆయన ప్రాణము పెట్టడం కారణం ఏంటంటే మనందరి కొరకు ప్రాణం పెట్టేటప్పుడట, అప్పుడు చెప్పుకోవాలి మనం ఒక పాఠం, ప్రాణం పెట్టేటప్పుడు ఆ సాతానుడట గంతులు వేసుకొని ఎగురుతున్నాడట. అయిపోయింది వీడి పని అయిపోయింది. ఇక ఇంకేమీ లేదు, లోకమంతా నాదే. సాతానుడు మూర్ఖుడు, లోకమంతా నాదే, ఇక నాకు ఎదురు లేదు అని గంతులు వేస్తున్నాడట. ఆయన ప్రాణం పోయేటప్పుడు గంతులు వేస్తున్నాడు. తర్వాత చితక కొట్టాడు. ఆయన చితక కొట్టాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ దినం లేచిపోయాడు. ఇప్పుడు రారా సాతానుడు అయితే వస్తాడు. ఆయన దగ్గర అగ్ని ఎప్పుడూ మండుతుంటాడు. కనుక ప్రేమైనటువంటి దేవుడు ఆయన బిడ్డలు బలపరచడానికి ఆయన చనిపోయి లేచి 40 రోజులు మళ్ళీ అందరికి సువార్త ప్రకటించాడు. ఏంటంటే అందరూ రక్షించబడాలి. భూమి మీద ఒక్క మనిషి కూడా చెడిపోవటం దేవునికి ఇష్టం లేదు. కనుక అందరూ రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. ఇక్కడ శోధిస్తున్నాడు. ఈ బోధకుడు శోధిస్తున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడికి తెలియాలి. ఆయనకి తెలియాలంటే ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అమ్మా ఫలానికి ఏది అర్థమమ్మా బైబిల్లో ఉన్న మాట అంటే చెప్తాడు. నువ్వు చెప్పాలరా, మాట్లాడి చేసి అంటారు కదా. నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు, నువ్వు బోధకుడు పోయి ఉన్నావు, నీకు తెలియాలి కానీ మమ్మల్ని వచ్చేటి అడుగుతారా అంటారు కదా. అలాంటిది యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. యేసు ప్రభువుని శోధించుతూ అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, అందుకాయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది?
నువ్వేమి చదువుతున్నావయ్యా అని అతన్ని అడిగగా అతను అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని ఎవరితో చెప్తున్నాడండి? దేవునితోనే, దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ శోధకుడు ఆనాడు మనము సాతాన్ని ఇచ్చేది శోధకుడు కాదు, ఇక్కడ ఈ సేవకుల్లో కూడా శోధకుడు దూరాడు. దూరినటువంటి విధానమును బట్టి యేసు ప్రభువు అంటే బైబిల్ చదువుతున్నాయి కదయ్యా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, అందులో ఏం రాయబడి ఉంది అని చెప్పేటప్పుడు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను అని అన్నాడు కదా. బాగానే ఉంది. పూర్ణమైనటువంటి మనసంగితే ఏటో, పూర్ణమైనటువంటి శక్తి ఇంక ఈ క్వశ్చన్ లేదే ఆ సోదరుడు. అదేకుంటా ఏమంటున్నాడంటే, వీటిని నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. ఇవన్నీ బాగానే చెప్తున్నాను, బైబిల్లో చదివి కొద్ది కండకు పెట్టే బాగానే ఉంది. అది అనుసరించి బ్రతుకు, అప్పుడు నీకు దేవుని వస్తుంది అని చెప్పేటప్పుడు ఊడుకోడండి. పెద్ద తెలివైన వాళ్ళకి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, తెలివైన వాళ్ళకి యాక్టింగ్ చేస్తూ ధర్మశాస్త్ర ఉపదేశకుడండి అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అందుకైన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయమని అప్పుడు జీవించదవని అతనితో యేసు ప్రభు చెప్పాను. అయితే తాను ఎలాగమ్మా నీతిమంతుడైనట్టు, దేవుని దగ్గర నీతిమంతుడైనట్టు. అయితే నీతుందా? నీతుంటే దేవుని దగ్గర క్వశ్చన్ వేస్తుందా? లేదు కనుక అతడు నీతిమంతుడైనట్టు కనపరుచుకుని కోరి, నీతిమంతుడైనట్టు కనపరుచుకుని కోరి అంటున్నది బైబిల్. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడంటే, రోమ మెల్లందరూ చదువు తీయండి, రోమ 3వ అధ్యాయము 10-11 మనం చూసినట్లయితే ఎప్పుడు చదువుకుంటున్నాం మాటలు. ఇందును పూర్తి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేదు, గమనించారా? గ్రహించువాడు ఎవడను లేదని బైబిల్లో సవాల్ చేసి దైవ కుమారుడు అంటే దేవుని యొక్క శిష్యుడు చెప్తున్నాడు. పౌలు గారు చెప్పినటువంటి రోమా సంఘానికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడైనట్టు నిరూపించుకోవడానికి చూస్తున్నాడు. నీతిమంతుడైనట్టు నిరూపించుకోవడానికి చూస్తున్నాడు. చాలా మంది ఈ విధంగా ఉన్నారండి. ఈ విధంగా చాలా మంది ఉన్నారు. నేనే గొప్ప, నేనే ఇది అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళందరినీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసండి? వెర్రివారు. ఏమంటాడు? అందరు చెప్పండి, వెర్రివారు. కనుక ఇతడు నీతిమంతుడైనట్టు ఒకడు లేడు, నీతిమంతుడు సంగతులు గ్రహించేవాడు ఎవడూ లేడు అని బైబిల్ మరి చదివినటువంటి వాడే అసలు నీతిమంతుడు అనిపించుకోవడానికి ఆ యేసు ప్రభుని శోధిస్తూ, అవును కానీ నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను. ఇప్పుడు కథ చెప్పాలి. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగ చేతులు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయింది. అప్పుడు ఒక యాజకుడు, ఎవరండి అతను? యాజకుడు అంటే దేవుని యొక్క మాటలు చెప్పినటువంటి వాడే, ప్రత్యేకమైనటువంటి దేవుని సేవకు ఏర్పడుతున్నటువంటి వాడు యాజకుడు. ఈ రోజుల్లో కూడా అలా పిలువబడుతున్నారు. అక్కడ యాజకుడు ఏం చేశాడు చూద్దాం.
ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను. అంటే అక్కడ ఆ త్రోవలో ఆ యాజకుడు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది కనుక వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. గమనించారు ఆ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ప్రమాదములో ఉన్నటువంటి అతనిని చూసి ఆయన ఏం చేశాడు? తప్పించుకుంటూ వెళ్తున్నాడు. అదే అక్కడ ఏదో శుభకార్యం అనుకోండి, పరిగెట్టి వెళ్తాడు. పరిగెట్టి వెళ్ళి నేను యాదకున్నయ్యా అని చెప్పుకుంటాడు. అమ్మ శబ్దం చేయొచ్చు దయచేసి. నేను యాదకున్నయ్యా అని చెప్తాడు. నేను యాదకున్నయ్యా అని చెప్పడమే కాదు, గొప్పలు చెప్పుకుంటాడు, కాళ్ళు ఎగరేసుకుంటాడు. కానీ అక్కడ ప్రమాదంలో ఉన్నటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి రక్షించడము దేవుని యొక్క సేవకుల యొక్క గుణం అయినప్పటికీ కూడా ఈ యాజకుడు ఆ పక్కకి వెళ్ళిపోతున్నాడు. అవకాశవాది అనమాట. అవకాశవాదిగా వెళ్ళిపోతూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి అతన్ని పట్టించుకోలేదండి. ఈ రోజుల్లో ఈ విధముగా చాలా మంది జీవిస్తున్నారు. యాజకులమని చెప్తున్నారు, సేవకులమని చెప్తున్నారు. ఆపదలు వచ్చేటప్పుడు పక్కలని తప్పించుకొని వెళ్ళిపోతారు. దేవుని నీతి అనే మైమరుపును వారికి సాతానుడే అనుగ్రహిస్తూ ఉంటాడు. గనుక ఇక్కడ ఈ యాజకుల్లో ఏమాత్రం కూడా నీతి లేదు గనుక పక్కలే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకెవరు వచ్చారంటే అలాగునని లేవీయుడు ఒకడు ఆ చేతుకు వచ్చి చూచి ప్రక్కగా పోయింది. లేవీయుడు అంటే ఎవరో తెలుసండి? దేవుని బిడ్డలే. లేవీయుడు అంటే ఎవరు? దేవుని బిడ్డడు. దేవుని బిడ్డడంటే యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మందిలో ఒకడు లేవి. ఈ లేవి వంశస్థుడు ఒకడు వెళ్తున్నాడు, పిల్లలు. ఆ సేవకుడు కూడా చూశాడు, చూసి పక్కకే తప్పించుకొని వెళ్ళిపోయాడు. విశ్వాసి. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు చాలా మంచివారండి. నేను చూస్తూ ఉంటాను. నేను మొదటి నుంచి నేను సేవలో దిగినప్పుడు పేదవాడంటూ ఒప్పుకోడు. వారికి కావలసినటువంటి సహాయంతో వారికి అమ్మ పేదవాడు అని చెప్పేటప్పుడు నేను అది వరకు సేవకుడు అంటే వస్తే నెలలు పోషించేవాడు. నేను పోషించేటప్పుడు మీరు కూడా సహాయం చేసేవారు. కొంతమంది చనిపోయారు అనుకోండి, బాబురావు అతనితో ప్రసంగం చేయించు, చంద వస్తే అతనికి ఇయ్యు అని ఇలాగ అతన్ని పోషించేవాళ్ళం. మనం రాను దొంగ సేవకులు వచ్చారు, అది అవటం నేను రానివ్వలేవాలి. గనుక ఇటువంటి పరిస్థితుల్లో లేవీలంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి విశ్వాసం. 12 గోత్రాల్లో ఉన్నటువంటి వాడు లేవి వంశస్థుడు ఒకడు. ఆ దారిని వెళ్ళిపోతూ ఏమవుతుందండి? ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలి పడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి యొక్క పూట కూళ్ళు వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించానంటే అతనిని బాగు చేశాను. ఒక పూట కూలి వాని ఇంటికి అక్కడికి భుజం మీద గాడిద మీద వేసుకొని తీసుకువెళ్ళి అతనికి ముందు దెబ్బలు పడినటువంటి వాడికి అమ్మో అనుకుని పరిగెత్తి వెళ్ళి సమరయుడు అక్కడ ఉన్నటువంటి వైద్యం చేసి కట్లు పెట్టి అతన్ని మరి తీసుకొని పూట కూలి వాని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ పూట కూలి వాని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పరామర్శించంటే ఆయన్ని బాగు చేసి ఇక్కడ ఉంచుతాను నేను అని ఆ యొక్క పూట కూలి వాడిని మెల్లికి బ్రతిమాలితే, పూట కూలి వాడు అంటే కనికరంతో ఉంటాడు. తక్కువ వాళ్ళు ఎప్పుడు కనికరంతో ఉంటారు. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది కనికరంగా ఉంటారు, కొంతమంది తప్పించుకోవడానికి వస్తారు బాగా ఉన్నటువంటి వారు. కానీ ఇతను మాత్రం తప్పించుకోవడానికి లేదు. ఆ పూట కూలి వాడు ఎంతో ఆకర్షించాడు ఈ సమరయుణ్ణి. ఆ దెబ్బలు తగిలినటువంటి అతన్ని కూడా ఆకర్షించి మరి గౌరవించి వాళ్ళకి మరి చోటు ఇచ్చినటువంటి విధానం బట్టి మళ్ళా ఏం జరిగింది? అతన్ని పరామర్శించి మరునాడు అతడు, మనకి తెలియదండి ధ్యానారం అంటే ఎంతో తెలియదు, 200 2000
ఎంతో మనకు తెలియదు కానీ 2 ధ్యానారములు తీసి ఆ పూట కూళ్ళు వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించును అంటే ఇతన్ని కాపాడి ఇతనికి వైద్యం చేయి, ఖర్చు పెట్టు, ఇతను పరామర్శించు అని నీకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సమరయుడికి ఎంత కనికరం చూడండి, సమరయుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు చూడండి. పూట కూలివాడు సహకరించాడు, దెబ్బ తగిలినటువంటి వాడికి ఆ వచ్చినటువంటి సమరయుడిని గౌరవించి చేసేటప్పుడు ఆయన ఎంతో మెచ్చుకొని వారికి ఇచ్చినటువంటి అంటే ఆ స్థలము నివాసము ఇచ్చినటువంటి పూట కూలి వారిని మెచ్చుకొని ఆయనకు 2 ధ్యానారములు ఇచ్చి, ఆ 2 ధ్యానారములు అంటే 2000 ఎంతో మరి ఇంక ఎక్కువ తెలియదు, ఆ 2 ధ్యానారములు ఇచ్చి ఇదిగో వెళ్ళి బాగా చూసుకున్న తర్వాత ఇంకా నీకేమైనా ఎక్కువ ఖర్చు అవుద్దనుకో నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు తప్పనిసరిగా ఇస్తానని హెచ్చరించి ఆయన సమర్థించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుతున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని ఎవరితో చెప్పాడండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడితో. ఇప్పుడు మర్చిపోతున్నారే కదా. ఎవరితో చెప్పాడు? ధర్మశాస్త్ర ఉపదేశకునితో చెప్పాడు. అవునయ్యా, ముగ్గురు వెళ్ళారు. మొదట చూశాడు యాజకుడు, పక్కకి వెళ్ళిపోయాడు. రెండో వాడు లేవీయుడు వెళ్ళాడు, అంటే దేవుడు నమ్ముకునేటువంటి వాడు వెళ్ళాడు, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. సమరయుడు అంటే అటుకిటికి కానిటువంటి వాడు వెళ్ళాడు, కనికరించాడు, దగ్గరకు వెళ్ళాడు, గాయాలు పెట్టాడు. ఆయన్ని తీసుకెళ్లి పూట పూలవారింటి దగ్గర అక్కడ ఆశ్రయం అడిగి అక్కడ కావలసిన సదుపాయాలన్నీ చేసి ఆయనని చక్కగా అక్కడ పరామర్శించి ఆ పూట పూలవారికి అప్పచెప్పి 2 ధ్యానారములు ఇచ్చి మరలా ఎక్కువ ఖర్చు అయితే పెట్టు, ఎంతైనా నేను ఇస్తాను, తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురులో ఎవరయ్యా మరి ఆ దగ్గర వాడు అని చెప్పేటప్పుడు అదేమన్నారు తెలిసి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వారు ఏమన్నారంటే ఎవరైతే ఆయనకి సహాయం చేశాడో వారే. అలా చేయయ్యా, నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావు అని యేసు ప్రభు వారు అతనికి సమాధానం చెప్పారు. ప్రియులారా, దేవుని జ్ఞానము కంటే మనం జ్ఞానం ఎందుకు పనికిరాం. దేవుడు జ్ఞాని, ఆయన మహారక్షకుడుగా ఈ భూలోకంలోకి వచ్చినటువంటి వాడిని ఎంతో దూషించినటువంటి వారు, ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు కలిగినటువంటి కష్టమైనటువంటి మాటలు, దూషణ కలిగినటువంటి మాటలు ఆయనకు ఆడినటువంటి వారు ఎంతమందో ఉన్నారు. ఆయన యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నారు, ఆయన శక్తిని తెలుసుకుంటున్నారు, ఆయన చనిపోయినటువంటి వారిని లేపుతున్నాడు, ఆయన భయంకరమైనటువంటి వారిని అందరూ కనికరిస్తున్నాడు, పేదలకందరికీ కడుపునికి భోజనం పెట్టాడు. అయినా సరే ఆయన్ని ఎవరు కూడాను అర్థం చేసుకోలేదు. ధర్మశాస్త్ర ఉపదేశకులు కాదు, యాజకులు కాదు, పరిచయులు కాదు, ఎప్పుడు కూడా చంపుదాం అంటున్నారే. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యో లోకరక్షకుడు వస్తాడన్నాడు, వచ్చేసాడు అని కొంతమంది బోధించిన అవి లక్ష్య పెట్టకుండా లోక సంబంధమైనటువంటి క్రియలలో వాళ్ళు బలంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో అటువంటి వారు ఉన్నారంటారా? వెరీ గుడ్, దేవుని స్తోత్రం కలిగింది. వాటితో మనము పట్టించుకోదు. కానీ ఈ రోజు మీకు బోధించినటువంటి బోధన ఎందుకంటే అటువంటి వారిగా మనము తయారవ్వకూడదు. అటువంటి వారు ఒకవేళ మనకు ఎదురైనా మనం పక్కకి తప్పించుకోవాలి అని ఈ రోజు దేవుడు మనకు ఈ మాటలు ఇస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త యెషయా 5వ అధ్యాయము 21 చూస్తే తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. ఇటువంటి వారికి అందరికీ కూడా దేవుడు ఏర్పరిచాడండి.
దేవుడు ఏర్పరిచాడు. ఏంటి ఏర్పరిచాడు? శ్రమలు అవే నరక బాధలు తప్పకుండా ఏర్పరిచినటువంటి విధానం మనం చూస్తున్నాం. 1 కొరింథీ 3:18-20 వరకు మనం చూసినట్లయితే 1 కొరింథీ 3:18-20 వరకు చూసినట్లయితే ఎవడను తన్ను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రువాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకును. ఎంతమంది జ్ఞానులైన ఆ కుయుక్తులు, కొంతమంది జ్ఞానులు మనకు కుయుక్తులు చేసినటువంటి వారిని దేవుడు సునాయాసంగా పట్టుకుంటాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత విధేయుని సరే మరియు జ్ఞానులు ఆలోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియదు. అటువంటి అపవిత్రాత్మ జ్ఞానులు కూడుకున్నటువంటి వారు అది వ్యర్థం అని దేవునికి బాగా తెలిసినటువంటి విషయాలను మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎంతో అద్భుతమైనటువంటి మాటలు ఇంకా ఉన్నాయి. ఇంకా మనం చదువుకోవచ్చు. రోమ 12వ అధ్యాయంలో చూసినట్లయితే మరి మనం ఎప్పుడైతే పాఠంగా తీసుకుంటాం. రోమ 12వ అధ్యాయము 1-3 చూసినట్లయితే పౌలు గారు హెచ్చరించారు రోమ ప్రభుత్వానికి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఆయన వాత్సల్యం బట్టి మన ఆత్మలే కాదు, మన శరీరములు కూడా ఎవరికి సమర్పించుకోవాలా? దేవునికి సమర్పించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అదే 11వ అధ్యాయంలో 34వ మాట చూస్తే రోమ 11వ అధ్యాయం ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఇక్కడ అంటున్నాడండి ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయనకు ఆలోచన చెప్పగలరా? ఆయనతో వాదించగలరా? సరి అయినటువంటి జవాబు ఇచ్చాడు. ఆయన జరిగేని జవాబు ఇచ్చాడు. మీరు నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే చెప్పాడు. చెప్పిన తర్వాత వినాలా? అది కాక నీ పొరుగువాడు ఎవడండి నాకు పొరుగువాడు అంటే చక్కని సూత్రంతో, రే పిచ్చోడా, ఎవరంటే ఎవరు ప్రజలకు ఉపయోగపడతాడో వాడే పొరుగువాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రజలకు అనుకూలముగా ఉంటాడో వాడే పొరుగువాడు. కనుక నువ్వు అలా చేయకో అని ఆయనకు సరి అయినటువంటి సమాధానం మనం చెప్పడం చూస్తున్నాం. కనుక ఇక్కడ రోమ 12:9 వచనంలో చూస్తే నీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హద్దుకొని ఉండేది. అప్పుడు మీరు బాగుపడతారు. చెడ్డ దానిని మనము అసహించుకొని మంచి దానిని హత్తుకోవాలి. ఎప్పుడైతే మంచిని మనము హత్తుకుంటామో దేవుడు మనల్ని అప్పుడు హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి మాట చూద్దాం. మరి సామెతలు 11వ అధ్యాయము 27 వచనం చూద్దాం. సామెతలు 11వ అధ్యాయము 27 మాట. సామెతలు 11వ అధ్యాయము 27 వచనం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేరును, కీడు చేయగోరు వారిని కీడే అతనికి వస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మేలు చేయగోరు వాడు ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మనలను ఎంతో అద్భుతమైనటువంటి విషయాలలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. పాపులను నిశ్చయముగా ఖచ్చితముగా ప్రతిఫలము పొందుకుంటారు.
అటువంటి మనసు కలిగినటువంటి వారందరూ కూడా ప్రతిఫలాలు పొందుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు వారి మనసులను బట్టి వారికి ప్రతిఫలము దేవుడు తప్పకుండా ఇవ్వబోతున్నాడని మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదే 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే నీతి గల మాటలు పలుకును, మోసపు మాటలు చెప్పును. 20వ వచనం కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరిస్థితికై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే సామెతల్లో 28:4-5 వచనాలు చూసినట్లయితే ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. గమనించారా? ధర్మశాస్త్రమును తోసివేయవారంట. ధర్మశాస్త్రాన్ని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారు దుష్టుల్ని పొగుడుతారంట. ఎవరిని పొగుడుతారండి? వాళ్ళు దుష్టుల్ని పొగుడుతారు. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియదు కనుక పొగుడుతారు. కానీ ధర్మశాస్త్రము అనుసరించి వారు వారితో పోరాడుదురు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించినటువంటి వారు ఆ మూర్ఖులతో పోరాడుతారు. ఇప్పుడు జరుగుతున్న అదే గనుక అదే విధముగా 5వ వచనం చూస్తే దుష్టులు న్యాయం ఎక్కిదైనను గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుతారు. దేవునికి స్తోత్రం. అదే 9వ వచనంలో చూసినట్లయితే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. ప్రార్థన చేసినా ఉత్తి చంద్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ధర్మశాస్త్రము వినబడకుండా అంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు వినకుంటుంటారు. చూడండి, కొందరు చాలా మంది ఉంటారు. అటువంటి ప్రార్థన వినండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని విని ఆ మాటలను హృదయంలో భద్రపెట్టుకుంటూ దేవునితో పోరాడితే మాట్లాడితే దేవుడు తప్పకుండా వింటాడు. మనకు ప్రతిఫలం కూడా ఆ విధంగా జరుగుతుంది. కనుక మరి ఇది ఇక్కడ సామెతలు 1వ అధ్యాయము 32-33 చూసినట్లయితే జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించు వారు సురక్షితముగా నివసించును, వారు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉంటారు. ఉపదేశమును సారము కలిగినటువంటి దేవుడి యొక్క సారము కలిగినటువంటి మాటలు వినినటువంటి వారికి అందరికీ కూడా దర్జాగా ధైర్యంగా ఎంతో అద్భుతంగా ఉంటారు. వారికి కీడు వచ్చిన భయం ఉండదంట. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్నటువంటి మాటలే నేను చెప్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూద్దాం. చివరి మాట కీర్తనలు చక్కగా చదవండి. కీర్తనలు 71:5-8 చూసినట్లయితే కీర్తనలు 71 నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసి అయిన మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు వై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే, నన్ను పుట్టించినటువంటి వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.
అతి విధమైనటువంటి జ్ఞానంతో మనం జీవించాలని మీకు హెచ్చరిస్తూ, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శ్రమ దినములలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని శ్రమలను, దేవుని యొక్క వాగ్వాదములు చేసినటువంటి వారిని మనము తలంచుకుంటూ ఈ దినాలు గడపాలని మీకు హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు చక్కని మాటలతో మమ్మల్ని నింపారు ప్రభా. నిజమే, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసుకులు కూర్చుండే చోటలో కూర్చుండగా మీ ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించి వారు ధన్యులు అన్నారే. కనుక ఇదిగో నాయన, దివారాత్రులు ధ్యానిస్తున్నటువంటి నీ బిడ్డలు, నీ భక్తులు నాయన, నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డలు నాయన, మరి వారి ధన్యతలు మీరు అనుగ్రహిస్తూ మీరే ఘనత పొందుకోండి. ఇలాగ చూసినటువంటి బిడ్డలందరినీ కూడా జీవించండి, కుటుంబాలతో జీవించండి. ధన్యతలు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.